అమలాపురం అబ్బాయి ఛానల్ అందరికీ స్వాగతం అండి. మనమైతే ఈరోజు అప్పనపల్లి గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం అయితే చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు కూడా చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరీ శంకర భక్త బృందం మరియు బాలగణపతి భక్త బృందం పోటాపోటీగా అయితే ఈ ఉత్సవాలని నిర్వహిస్తారు. ఇక్కడైతే భారీ సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేస్తారు. అసలు ఈ భారీ సెట్టింగ్స్ ఎలాగ ఏర్పాటు చేస్తారో, ఇంకా విషయాలు ఇంతలో ఏమున్నాయి ఇక్కడ అనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే వివరించానండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండానే. ఫిబ్రవరి 26, 2025 రోజు శివరాత్రి అయితే వచ్చిందండి. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత అద్భుతంగా జరుపుతారు. భారీ సెట్టింగులు, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి వీటిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో అయితే జనాలు వస్తూ ఉంటారు. అప్పనపల్లి పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమవాసుల కొంగు బంగారంగా శ్రీ బాలబాలాజీ స్వామిగా వెలసిన ప్రసిద్ధ ఆలయం. కొబ్బరికొట్టులో వెలిసారని ప్రసిద్ధి. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభించిన తర్వాతే తిరుపతిలో అన్నదానం ప్రారంభించారంటే ఇక్కడ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు అర్థమవుతుంది. పచ్చని కొబ్బరి తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అప్పనపల్లి గ్రామం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి. ఇక్కడికి చేరుకోవాలంటే మన అమలాపురం నుంచి 13 కిలోమీటర్లు, అదేవిధంగా పాలకొల్లు నుంచి 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడైతే గ్రామస్తులు అందరూ కలిసి వివిధ రంగులు, ఆకృతులతో, ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులతో అయితే ఈ డెకరేషన్లు అయితే చాలా బాగా చేస్తారండి. ఇక్కడైతే చూడండి, ఇవైతే ఉప్పు కళ్ళులోని రంగు కలిపి ఈ సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేశారండి ప్రతిమలను అయితేని. అదేవిధంగా ఇక్కడైతే 1,00,000 దీపాలు అయితే పెడతారండి. ఇక్కడైతే చూడండి, కొబ్బరి ఆకులతో అయితే శివలింగాన్ని తయారు చేశారు. దానికి ఎదురుగా అయితే కొబ్బరి వంటలతోటి డెకరేషన్ అయితే చేశారండి. ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి వివిధ సెట్టింగులను అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 1,00,000 దీపాలను అయితే వెలిగించి స్వామివారికి అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామస్తులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని
ఈ ప్రమిదలను అయితే ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటల నుంచి అయితే ఈ దీపాలని అలంకరిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే అదిరిపోయి కుర్చీలు అవి వేసారు. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక గంటలో అయితే స్టార్ట్ అయిపోద్దంట. మీకోసం కష్టపడి ముందుకు వచ్చి మేము అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. నేను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఏమొద్దురాడు ఎవరాడు
ఇలాగా తల్లి కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమి ఎంతండి?